వరంగల్లోని నల్లబెల్లిలో ఓ ప్రేమికులపై దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జంట శనిగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి అక్కడకు వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఉన్న జంటతో గొడవకు దిగారు. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పిఎస్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల ముందే జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. వరంగల్లోని నల్లబెల్లిలో ప్రేమికులపై దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జంట శనిగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి అక్కడకు వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఉన్న జంటతో గొడవకు దిగారు. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు పిఎస్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసుల ముందే జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. వరంగల్లోని నల్లబెల్లిలో ప్రేమికులపై దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రేమ జంటపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న జంట శనిగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేని సమయం చూసి అక్కడకు వచ్చిన అమ్మాయి తరపు బంధువులు ఇంట్లో ఉన్న జంటతో గొడవకు దిగారు. ఇది గమనించిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు పిఎస్కు చేరుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసుల ముందే జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. విజువల్స్ చూస్తుంటే అక్కడ చాలా మంది ప్రజలు ఎవరికి వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయి తరపు బంధువులు పోలీసుల ముందే తెగించి మరీ వాళ్ళపైకి కొట్లాడడం అనేది మరీ దారుణం. అంటే ఇప్పుడు ఆ ప్రేమికుల పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ ఏజ్ 18+ కాదా? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ బుధవారం సాయంత్రం రణరంగం మారింది. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారం ఊహించని వృద్ధికతలకు దారితీసింది. అచ్చం సినిమా రేంజ్ లో ప్రేమ జంటపై యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొచ్చిన యువతి బంధువులు ఆ ప్రేమ జంటపై దాడికి అయితే పాల్పడ్డారు. అక్కడి నుండి యువతిని లాక్కేందుకు బీభత్సం అయితే సృష్టించారు. వెంటనే పోలీసులు కలుగజేసుకుని ఆ ప్రేమ జంటను రక్షించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసి అయితే విచారణ జరుపుతున్నారు. ఈ దాడి ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. శాంపేట మండలం ఆరపల్లి గ్రామానికి చెందిన మణిరాజు, నితీష అనే యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది శనిగరం గ్రామానికి అయితే చేరుకున్నారు. యువతిని అక్కడి నుండి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ నుండి ప్రేమ జంట నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు, యువకుడి బంధువులతో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటైతే చేశారు. పోలీసులు వారితో మాట్లాడుతున్న క్రమంలోనే యువతి బంధువులంతా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు. ప్రేమ జంటను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకి ఈడ్చుకొచ్చి స్టేషన్ ఆవరణలోనే
ఏదైతే ఆ ప్రేమ జంట పైన దాడి చేయడం జరిగింది. ఆ యువకుడిపై పిడుగుద్దులు కురిపిస్తూ యువతిని లాక్కెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారికి ఏదైతే దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకున్నారు. దాడికి పాల్పడ్డ పరువులపై కేసు అయితే నమోదు చేశారు. ప్రేమ జంట ఏదైతే మేజర్లు కావడంతో వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇద్దరు మేజర్లే కానీ కులరహిత వివాహం కావడమే ఇంతటి ఏదైతే దాడికైతే కారణమైంది. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.